మన రోజువారీ జీవనశైలిలో చేసే 7 మార్పుల వల్ల మన బ్లడ్ షుగర్ అంటే డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు తెలుసా? నేను పల్లవి న్యూట్రిఫుల్ నుంచి మీ న్యూట్రిషనిస్ట్. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. ఒకటోది, మార్నింగ్ లేసి 1 నుంచి 2 గ్లాసెస్ వాటర్ తాగడం. ఇలా చేయటం వలన బ్లడ్ కొంచెం డైల్యూట్ అయ్యి మన కిడ్నీస్ వాటర్తో పాటుగా షుగర్ ఇంకా టాక్సిన్స్ని బయటకు పంపేస్తాయి. దీనితో బ్లడ్ షుగర్ ఫుల్గా పెరగటం కానీ ఫుల్గా తగ్గిపోవటం కానీ జరగదు. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా బ్లడ్లో ఉన్న సోడియం, వైటమిన్స్, మినరల్స్ ఇంకా హార్మోన్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ స్టడీలో ఇలా వాటర్ తీసుకోవడం వలన మంచి గ్లైసెమిక్ కంట్రోల్ ఉంటుందని చెప్పారు. సో వాటర్ బాగా తాగండి. ఇంకా ఆమ్లా, టర్మరిక్, నానబెట్టిన మెంతుల వాటర్ కానీ కుకుంబర్ కానీ యాడ్ చేసుకోవడం వలన ఇంకా మంచి బెనిఫిట్స్ కనిపిస్తాయి. రెండవది, ప్రోటీన్ అండ్ ఫైబర్ నిండిన బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం. చాలా స్టడీస్ ద్వారా తెలిసినది ఏంటంటే ప్రోటీన్ ఇంకా పీచు పదార్థం నిండిన అల్పాహారం తీసుకోవడం వలన ఆకలి త్వరగా వేయదు, బ్లడ్లోకి షుగర్ మెల్లగా రిలీజ్ అవుతుంది, కడుపు నిండిన సంతృప్తి వస్తుంది. సో మనం వెజిటేబుల్ ఆమ్లెట్, వెజిటేబుల్ గోధుమ ఉప్మా, ఓట్స్ ఉప్మా, ఎగ్ వైట్తో పాటు తీసుకోవడం, ఇంకా మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ అంటే రాగి ఇడ్లీ లేదా దోశ మొలకలతో పాటు తీసుకోవడం మంచిది. ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు తీసుకోవాలి. మూడవది, కాఫీ తీసుకునే విధానం మార్చుకోవడం. చాలామందికి పొద్దున లేవగానే కాఫీ తీసుకునే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వలన అడ్రినలిన్ ఇంకా కార్టిసాల్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. కార్టిసాల్ ఒక స్ట్రెస్ హార్మోన్. దీనివల్ల శరీరానికి ఒత్తిడి పెరుగుతుంది. అడ్రినలిన్ వల్ల లివర్లో ఉన్న గ్లూకోజ్ మళ్ళీ బ్లడ్లోకి వస్తుంది. సో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటమే కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. సో మనం ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ తీసుకున్న 30 నిమిషాల తర్వాత కాఫీని తాగితే ఇలాంటి సమస్యలను నివారించవచ్చు. నాలుగవది, రోజు వ్యాయామం తప్పనిసరి. రోజు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడం వలన మన బ్లడ్లో ఉన్న షుగర్ని మన శరీరంలో ఉన్న కండరాలు తీసుకుంటాయి. దీనివల్ల మన రోజు మొత్తం ఉత్సాహంగా ఉంటాం. ఇలా చేయటం వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది. అందుకని ప్రతి భోజనం తర్వాత ఒక 10 నిమిషాల స్లో వాకింగ్ లేదా పొద్దున్నే కానీ ఈవినింగ్ కానీ లైట్గా ఎండపడే టైంలో 10 నుంచి 15 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ కానీ చేయండి. సో 5000 నుంచి 7000 అడుగులు రోజు పడతాయి. ఇలా చేయడం మంచిది. ఐదవది, రాత్రి భోజనం ముందుగానే తినేయడం. రాత్రి భోజనం 7 లోపే తినేసేసి తినడానికి పడుకోవడానికి 2 నుంచి 3 గంటల గ్యాప్ మెయింటైన్ చేయడం వలన తిన్న ఆహారం పడుకునేసరికి అరిగిపోతుంది. ఇలా చేయడం వలన మన శరీరానికి సరిపడేంత విశ్రాంతి దొరుకుతుంది. దీనివల్ల బ్లడ్లో ఉన్న షుగర్ స్థిరంగా ఉంటుంది. అలాగే నిద్ర కూడా బాగా పడుతుంది. ఇంకా పొద్దున ఉత్సాహంగా లేస్తాము. ఆరవది, మంచి నిద్ర. రోజుకి 7 నుంచి 8 గంటల నిద్ర చాలా ముఖ్యం. ఇలా పడుకోవడం వలన ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఒకవేళ నిద్ర సరిపోకపోతే ఆకలి కూడా బాగా వేస్తుంది. దీనివల్ల చిరుతిండ్లు బాగా తింటాం. ఇంకా ఏడవది బ్లడ్ షుగర్ని కంటిన్యూస్గా చెక్ చేసుకోవడం. బ్లడ్ షుగర్ని కంటిన్యూస్గా చెక్ చేసుకోవడం వలన ఎలాంటి ఆహారం వల్ల షుగర్ లెవెల్స్ ఎలా పెరుగుతాయని మనకు బాగా అర్థమవుతుంది. దీనితో మనకు మంచిగా అవగాహన పెరిగి ఆహారం ఇంకా జీవనశైలిలో మార్పులు చేసుకుంటాం. ఇలాంటి 7 మార్పుల వల్ల మన బ్లడ్ షుగర్ని బాగా కంట్రోల్ చేసుకోవచ్చు, ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. ధన్యవాదములు.